స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. చేసినటువంటి సర్పంచులకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముఖ్య నాయకులకు, జెడ్పీటీసీ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ భూమి పూజ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేడం గారు ఇచ్చేస్తున్నారు వారిని పూజా కార్యక్రమం. అందరూ కూడా హర్షధ్వానాలు చేయండి. అయ్యా భూమహాలక్ష్మీ వరద గోవింద గోవింద గోవింద. శీఘ్రమేవ విద్యుత్ ఉపకేంద్ర నిర్మాణ ప్రారంభోత్సవానుగ్రహత సిద్ధిరస్తు, సకల దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అందరూ తలా ఒక రాయి ఇవ్వండి అమ్మా. సార్ వాళ్ళందరూ తలా ఒక రాయి తీసుకొని ఇవ్వండి. సార్ మీరు కూడా పెట్టండి. సార్ తలా సార్ తలా ఒక రాయి పెట్టండి. సార్ మీరు కూడా మంచం రావాలి. హారతి ఇవ్వండి మేడం గారు. శ్రీకాంతాయ కళ్యాణ నిధయర్నిధయర్దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అమ్మా అక్కడ ప్రదక్షిణాది సర్వోపచార పూజాం సమర్పయామి. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ నామ సంవత్సరే ఉత్తరాయణి వసంత ఋతు వైశాఖ మాసే శుక్లపక్షే వాసర భానువాసు నృసింహ జయంత్యాం భానువాసయుక్తాయాం శుభయోగ శుభకరణ అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అస్మిన్ మండలే అస్మిన్ నియోజకవర్గే సమస్త ప్రజానాం ఆరోగ్యత ఐశ్వర్యత ఆయుష్తా ఫలసిద్ధ్యర్థం అంధకార నివృత్త్యర్థం దేదీప్యమాన కాంతి విరాజితానుగ్రహత సిద్ధ్యర్థం. శ్రీమతి పూజిత గారిని 2 నిమిషాలు మాట్లాడు. విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అలాగే బీజేపీ నాయకులకి, జన సైనికులకి, బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకులకి అందరికీ కూడా, చైర్పర్సన్కి, ఎలక్ట్రికల్ అధికారులకి, ఎంఆర్ఓలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇది మనం సాధించిన విజయంగా అనుకోవాలి. అమర్నాథ్ రెడ్డి అన్న ద్వారా ఈరోజు మనకి ఈ స్థలం లభించింది. ఎందుకంటే మనకి చాలా రోజుల ముందు మన ఎలక్ట్రికల్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు 2 సబ్ స్టేషన్లు మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 133 సబ్ స్టేషన్ కూడా మనకి ఇచ్చున్నారు. దానికి కూడా మనం స్థలం ఎదుగుతున్నాము. కంప్లీట్గా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గంలో మనకి కనీసం ఒక 30 సెంట్లు 40 సెంట్లు స్థలం, అనుకూలమైన స్థలం ఎతకడానికి కూడా ఎంతో టైం పట్టింది. మేబీ ఇది వరకు ఉండేదేవో, గత ప్రభుత్వం అంతా ఆక్రమించేసినట్టున్నారు. ఇప్పుడు ఏమి మనకి గవర్నమెంట్ స్థలాలు అనేవి లేకుండా పోయినాయి. సో మనము ఇక్కడ ఈ అన్నని రిక్వెస్ట్ చేసి మా సబ్ స్టేషన్స్ వెనక్కి వెళ్తాయి. ఈ ప్రాంతంలో యాక్చువల్గా పంచేడు, మినగల్లు ప్రాంతంలో
రైతులు ఎన్నో ఏళ్ల నుంచి ఈ సబ్స్టేషన్ కోసం కలలు కంటున్నారు. వాళ్ళ కలలు తీర్చాలి అని చెప్పి మన ఎంఆర్ఓ గారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము అందరము కలిసి ఈ అమర్నాథన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన ముందుకొచ్చి ఇప్పుడే చెప్పారు, చాలా థ్యాంక్స్ అన్న. అంటే మీరు వచ్చి మా పొలంలో సబ్స్టేషన్ కట్టమే మా అదృష్టం అమ్మ అని చెప్తున్నారు. ఇలాంటి మనుషులున్న మన కోవూరు కాన్స్టిట్యున్సీలో, ఈ ఫ్రెండ్లీ కాన్స్టిట్యున్సీ అని మనం ఎందుకు అనుకుంటామంటే, ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి 10 మంది ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి నిజంగా కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్న మరోసారి మీ కుటుంబ సభ్యులకి. సో ఈరోజు ఒకసారి ఆల్రెడీ వారి నిందుకూరుపేటలో, మన గుడితిపాలెంలో కళ్యాణ్ రెడ్డి వాళ్ళు తీసుకున్న చొరవతోటి ఆల్రెడీ మనం ఒక సబ్స్టేషన్కి, అంటే ఈ రెండు ఒకేసారి శాంక్షన్ అయినాయి. కానీ ఇక్కడ స్థలం లేక మనం ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నాం. ఇవి చూడండి, ఆల్రెడీ కుడితిపాలెంలో ఉన్న సబ్స్టేషన్ ప్రోగ్రెస్ ఇది. మన అధికారులు రమేష్ గారు, అలాగే డి గారు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మాకు ఈ సబ్స్టేషన్ చేయాలని చెప్పి వాళ్ళు కూడా మాతో కలిసి సైట్ కోసం తిరిగినందుకు అధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఈరోజు మనం ఇక్కడ ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలంలో గ్రామీణ రైతాంగ ప్రయోజనాల కోసం దాదాపు 2,80,00,000 వ్యయంతో 33 kV సబ్స్టేషన్ మంజూరు చేశారు. దాన్ని ఈరోజు మనం భూమి పూజ చేసుకున్నాం. ఆల్రెడీ కుర్తిపాలెంలో కూడా చేసాం. ఇంకొకటి కూడా ఈ ఏరియాలోనే 133 kV సబ్స్టేషన్ కోసం మనకి మరో 4 ఎకరాలు కావాలి. ఈ మాదిరి అమర్నాథన్ వచ్చి ఇచ్చినట్టే ఇంకెవరినో వచ్చి ఇస్తే మేము ఆ స్థలం కూడా చూసి వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళతో చెప్పి ఏమి ఇప్పించాలో చూసి దాన్ని కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, నేను అంటే మనమందరము డెల్టా ఏరియాలో ఉన్నాము. ప్రతి రైతుకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది చాలా అవసరము, ఏ రకంగా ఎత్తుకున్నా కూడా. కాబట్టి మనకి దీనికి కూడా స్థలం ఇస్తే సంతోషంగా తీసుకుంటాము. అలాగే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మనము సోలార్ వినియోగంపై దృష్టి సారించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ నేను రైతులను కోరుకుంటున్నాను. 2 kV నుంచి 3 kV సామర్థ్యం గల సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే 60,000 నుంచి 78,000 రూపాయల వరకు మీకు సబ్సిడీ కూడా వస్తుంది. 20-25 సంవత్సరాల వరకు ఉచితంగా విద్యుత్ కూడా పొందొచ్చు. కాబట్టి దీని గురించి సోలార్ ప్యానెల్స్ ద్వారా మన అవసరాల కన్నా ఎక్కువ ఉన్న ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని మనము ప్రభుత్వానికి అమ్మేయచ్చు. దీని గురించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని, దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రతి గ్రామంలో, అట్లీస్ట్ మండలంలో, గ్రామంలో అవేర్నెస్ సదస్సులు జరపాలని నేను ఆల్రెడీ కోరుకున్నాను. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, గొట్టిపాటి రవి గారు విద్యుత్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ అవేర్నెస్ ప్రోగ్రాములు జరిపితే మనం తప్పకుండా దీంట్లో సక్సెస్ అవుతాము. మీకు అందరికీ తెలుసు, మన కోవూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళంతా కూడా చైతన్యవంతులు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. దీనికి ముందుకొచ్చి వాళ్ళకి వచ్చే విద్యుత్ బిల్లులను తగ్గించుకుంటారు. అది కాకుండా ఆదాయం కూడా పెంచుకుంటారు దానివల్ల. కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ మరోసారి